అమ్మా నమస్తే. నమస్తే ఏం పేరు? నమస్తే. నా పేరు లక్ష్మి, జయలక్ష్మి. నేను 22 సంవత్సరాల నుంచి పెడుతున్నా పూలే. మా అంతకు ముందు ఇళ్ళల్లో పని చేసుకున్నాం. మాకు ఏడ ఏం దొరకలేదు. ఎంత వస్తుంది రోజుకి? ఎంత ఉంటుంది 500-600 దొరుకుతుంది. గుడి మల్కాపూర్. మాకైతే ఆదాయం ఏం లేదు. మా ఆయన తాగోతుండే, ఇప్పుడు ముసలి. ఎక్కడ నుండి తెచ్చుకుంటావు పూలు? గుడి మల్కాపూర్. ఆధారం ఏం లేదు. ఇక్కడే లోపల రాజు కాలనీలో. ఇక్కడ ఈ రేషన్ కార్డు ఓట్లను ఉన్నాయా? ఓట్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. మా పిల్లలు పుట్టి పేరుకి ఇక్కడనే పెళ్లిళ్ళు అయినాయి అన్నీ. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుండి ఏమైనా అందుతున్నాయా పథకాలు? రూపాయి తింటే దేవుని మీద ఒట్టు. మేము మా పేరు మీద వచ్చిన క్వార్టర్స్ లో మందికి ఇచ్చిర్రు లీడర్. ఇప్పుడు మనం కేసీఆర్ అంటాం, కేసీఆర్ మాట్లాడేటోళ్ళకి వెతికి చూడరు, బయట తెచ్చిపోళ్ళకి ఇస్తున్నారు, మాట్లాడేటోళ్ళకి ఇవ్వట్లేదు. మేము ఇంత కష్టపడుతున్నాం, వేస్ట్ మందికి ఇస్తున్నారు. మన తెలంగాణలోకి ఇస్తలేరు, చాలా మందికి ఇచ్చిర్రు. అది కొంతమంది అక్కడక్కడ డబ్బులు తీసుకుని అక్కడక్కడ ఇది చేసిర్రు. మాట్లాడలే ఎవ్వరు అసలు చూడట్లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ మహిళలకి పథకాలు పెన్షన్ ఇవ్వట్లేదు. మా ఆయనకు పింఛన్ 3 సార్లు చేపించిన, పింఛన్ ఇప్పటి వరకు దిక్కులేదు. చేపించినాం, ఎవరినాడో ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు లీడర్ల దాకా మమ్మల్ని పోనిస్తే కదా. ఇక్కడ ఒక ఆమె తిరుగుతుంది, ఆమెకు కావాల్సిన వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళకి చేస్తుంది, మాట్లాడే వాళ్ళకి పట్టించుకోదు. ఓట్లు వేసారు కదా, ఓట్లప్పుడు రాలేదా ఇంటికి? ఎవరు వచ్చిర్రు, వాళ్ళ మాట్లాడుకుని మా ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంది మాట్లాడుకుని వెళ్ళిపోతారు. పట్టించుకున్నాడు నాదుడే లేదు. కేసీఆర్ పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. వేస్ట్. మరి ఇప్పుడు ప్రభుత్వం నుండి పథకాలు ఏమి అందట్లేదు? ఏం అందట్లేదు. బియ్యం ఒక్కడు మాత్రం కరెంట్ ఫ్రీ. నాకు నేను తక్కువ కాలుస్తా కాబట్టి కరెంట్ ఫ్రీ. బియ్యం ఒకటి వస్తాయి. గ్యాస్ 500 కదా, 1100 తీసుకుంటున్నారు గ్యాస్. కావాలంటే బిల్లులు చూపిస్తాను నేను. రిటర్న్ లేదు, ఏమీ లేదు అసలు. ఆడ వాళ్ళు తిని కూర్చుని వాళ్ళకే సరిపోతలేదు. మా దాకా వస్తే దేవుని మీద ఒకటి ఏదైనా రూపాయి చెందలే. మహిళలకి 2500 ఇస్తారు అన్నారు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ లోన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 5-5 మందికి ఇచ్చారు. మాట్లాడే వాళ్ళ మందిని జమ చేసుకుంటారు, వాళ్ళే ఇచ్చుకుంటారు. ఫ్రీ బస్ ఎక్కినావా? ఫ్రీ బస్ ఒకసారి పోయి, మాకు ఆటో ఉంది, కిరాయి ఆటో తీసుకొని పోతాము. అభిప్రాయం ఏం వేస్ట్, అది చేసి కూడా దండగా, అది వేస్ట్. మంచిగా అధికారం ఉంటుంది, బస్సులో పోవాలనుకుంటే డబ్బులు పెట్టిపోవడం అధికారం ఉంటది. ఇది ఏంటంటే విచ్చలవిడిగా అయిపోయింది. ఉత్తి ఉన్న కూడా తిరిగి వస్తున్నారు, అది దండగా. అది తీసేస్తే బాగుంటది. ఇప్పుడు మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. మా రోడ్లు బాగానే ఉన్నాయి. డ్రైనేజ్ అంటే మొన్న చేపించారు. ఏది రోడ్ అయితే బాగానే ఉంది. బాగున్న రోడ్లు గెలికి మళ్ళా వేస్తారు. సనత్ నగర్ బ్రిడ్జ్ నాశనం అయిపోయింది, దాని అయితే ఎవ్వడు పట్టించుకుంటలేడు. ఒకటి ఇంకేంది, మాకైతే ఏదో పథకం అందలేదు. చేసుకుంటున్నాం, తింటున్నాం, మిగిలితే లేకపోతలేదు. ఇక పూలు అమ్ముడు పోకపోతే ఇట్లా వాడేసుకుంటాం. ఆమె పరిస్థితి అంతే, నా పరిస్థితి. కొత్త వాళ్ళు అంతా పుట్టిరు, ఏమీ లేవు అసలు. రూపాయి తినలేదు మేము. ఏ ప్రభుత్వం నుంచి లోన్ లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. నాకు 54 సంవత్సరాలు, మా ఆయనకి 64. అప్లై చేయకపోయినా అంటే ఇంకా మొన్న డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై అంటే ఇప్పటికి 3 సార్లు అప్లై చేసినాం. ఏం అందనిస్తలేరు. మా దాకా సర్వే అంటారు. ఎక్కడ సర్వే చేస్తారో, ఎక్కడ మింగుతారో వాళ్ళే మింగి కూర్చుంటున్నారు. అన్ని వాళ్ళే మింగి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో. ఏంది మరి సార్ ఈ ఓట్లలో మళ్ళీ అందరి పార్టీలు వస్తారు, ఎవరికి వేద్దాం సార్ ఓటు? ఎట్లుంటది? అది మన ఉద్దేశం కాదు, ఎవరు ఇష్టం వచ్చితే వాళ్ళకి వేస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇంత ముందు, ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఎవరు లేరు, అందరే. ఎవరు ఇల్లు నింపుకుంటే వాడే మంచోడు, అవునా కదా? ఇప్పుడు నీకు దొరికింది, నువ్వు దోసుకునే. కేసీఆర్ ఆయన ఇష్టం వచ్చిన ఆయన చేసి వెళ్ళిపోయింది. కాళేశ్వరానికి మంది పానం తింటారు, గరీబులను చంపుతారు. కానీ ఉన్నోడే అయిపోతుండు. మాట్లాడే వాళ్ళని తొక్కి పాడేస్తున్నారు. నీళ్ళు వస్తున్నాయా మంచిగా? నీళ్ళు మామూలుగా వస్తున్నాయి. 2 రోజు తప్పించి రోజు. ఈ గల్లీకి మొత్తం రోడ్లు అడుగుతారు, అడిగిన కూడా దిక్కులేడు నల్ల నీళ్ళతోని. అర్థమైందా? ఇప్పుడు నీకు మోటార్ది కలెక్షన్ ఉంది, ఏది బోర్ది, గవర్నమెంట్ బోర్ది. వాళ్ళ ఇండ్లంత వరకే అది పెట్టుకున్నారు.
యువతల వాళ్ళకి ఇడుస్తలే కట్ చేసి పడేసి. వర్షాలు పడ్డప్పుడు ఎట్లుంటది ఏరియా? ఏది మా బాగానే ఉంటది, ఒట్టిగానే ఉంటది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ నది నిండితేనే కొన్ని ఏండ్ల కిందట నిండింది, 26 ఏండ్ల కిందట, అది అంతవరకే ముగిసింది. ఇంకోటి ఇప్పుడు ఈ బస్తీ దవాఖానాలు ఉంటాయి కదా గవర్నమెంట్ వి దవాఖానాలు, ఎప్పుడైనా పోయినావా? ఒకసారి పోయిన. ఎట్లున్నాయి ఆడ పరిస్థితులు ఎట్లున్నాయి? అది పరిస్థితులు నాకు అనవసరం, అది చూసేది మనకు అనవసరం. పోతే గోళీలు ఇస్తారు, కిసిరించుకుంటా గెదిస్తారు, మా అంటారు, ఇస్తారు, పంపించేస్తారు. వాళ్ళకి ఇయ్యడానికి అనేది అంత ఇబ్బంది. గవర్నమెంట్ జీతగాళ్ళు ఉండి కూడా మాట్లాంటి వాళ్ళు పట్టించుకోరు. ప్రైవేట్ దవాఖానలకే బీబీఆర్ ఉంది కదా, పోతారు, కుప్పలు పోస్తారు, బతికి బయటకు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎమ్మెల్యే ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఉండొచ్చు, చూస్తాం, వచ్చినప్పుడు ఈయననా అంటాం, పక్కా జరుగుతాం, మన పని ఏందో మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.